స్టూడెంట్స్ కి మంచి ర్యాంక్ తెచ్చుకొని కూడా దే ఆర్ ఎండ్ అప్ చూసింగ్ ద రాంగ్ కాలేజ్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఏ కాలేజ్ ని చూస్ చేసుకోవాలి, ఒక కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు ఏమేమి ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలి అనేది మొత్తం అర్థం అవుతుంది. మనం మెయిన్ టాపిక్ కి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రీసెంట్ గా ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఒక వాట్సాప్ కమ్యూనిటీ స్టార్ట్ చేశాము. ఆ కమ్యూనిటీలో మీకు డీటెయిల్ ఎంసెట్ అప్డేట్స్, కాలేజ్ గైడెన్స్, ఇంకా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో త్వరగా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. కాలేజెస్ గురించి ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్స్టిట్యూట్ నేమ్. ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ తో సిమిలర్ కాలేజెస్ అయితే ఉండొచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ కోడ్. లైక్ మీరు ఆదిత్య కాలేజ్ అనేది చూసుకుంటే ఆదిత్య యూనివర్సిటీ ఉంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఎన్నో ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో మీరు ఆ కాలేజ్ ది ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టిట్యూషన్ కోడ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ అవైలబుల్ బ్రాంచెస్. ఆ కాలేజ్ కి ఏమేమి అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయనేది చూస్తాం. ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే మీరు ఒక బ్రాంచ్ అని ఫిక్స్ అవుతారు అండ్ ఒక కాలేజ్ అని ఫిక్స్ అవుతారు. మీరు తీరా వెబ్ ఆప్షన్స్ చూస్తే ఆ కాలేజ్ కి ఆ బ్రాంచ్ అయితే ఉండదు. ఇది ఎందుకు అవుతుందంటే మీకు ఆ కాలేజ్ లో ఏమేం బ్రాంచెస్ ని ఆఫర్ చేస్తుందో తెలియదు. సో అందుకే అక్కడ మిస్టేక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈస్ ట్యూషన్ ఫీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలుసు. మీ బడ్జెట్ లో ఆ కాలేజ్ ఉంటుందా లేదా అని, ఫీజు కట్టగలరా లేదా అనేది ట్యూషన్ ఫీస్ తోనే అర్థమవుతుంది. ఈ ట్యూషన్ ఫీ అనేది కాలేజ్ వాళ్ళు ఫిక్స్ చేయరు, గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీరు ఎంసెట్ ద్వారా ఆ కాలేజ్ లో జాయిన్ అయితే ఇంత ఫీ కట్టమని గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాలేజ్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ట్యూషన్ ఫీ అంటే ఏంటని. ట్యూషన్ ఫీ ఈజ్ నథింగ్ బట్ కాలేజ్ ఫీ. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్. ఈ యావరేజ్ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని మీరు ఒక కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టాలా లేదా, దాని ఫ్యూచర్ లో స్కోప్ ఉంటుందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum అబౌవ్ ఉండేటట్టు చూసుకోండి. అలా ఉన్న కాలేజెస్ ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఈస్ లొకేషన్. ఒకవేళ మీరు కాలేజ్ ని కన్సిడర్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ మీకు దగ్గరగా అవుతుందా, దూరం అవుతుందా, అది కూడా కన్సిడర్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈస్ టైప్ ఆఫ్ ద కాలేజ్. కాలేజ్ టైప్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఆ కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా అనేది చూసుకోవాలి. గవర్నమెంట్ అయితే ఫీ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈస్ క్యాంపస్ ఓవర్ వ్యూ. మీరు ఒక కాలేజ్ లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతిది కూడా మీరు చూసుకోవాలి. సో ఇదండి ఫైనల్ గా ఈ వీడియో. మీరు బీటెక్ లో కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో చెప్పండి, నేను ఆ డౌట్స్ మీద డెడికేటెడ్ గా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.